పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆకుపచ్చ రంగులో ఉన్న పెసలు కొన్ని చిన్న వస్త్రంలో మూట కట్టి ఆ వస్త్రపు మూట దగ్గర ఉంచుకొని మీ ముఖ్యమైన పని మీద వెళ్ళండి. మీరు తిరిగి వచ్చాక ఆ మూట ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. దానివల్ల చెరయోగం ఉన్న చెడు వార్తలు వినే అవకాశం అనేది ఉండదు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. లేదా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని ధనియాలు నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. అలా చేసినా చెరయోగం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత పూర్వ ఫల్గుణి అంటే పుబ్బా నక్షత్రం వచ్చింది. బుధవారం పుబ్బా నక్షత్రంతో కలిసి వస్తే స్థిరయోగం ఉంటుంది. స్థిరయోగం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. అంటే కొంత అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. కాబట్టి మధ్యాహ్నం 12 తర్వాత బయటికి వెళ్ళినా ఈ పెసల మూట పరిహారం కానీ ధనియాల పరిహారం కానీ చేసుకుని వెళ్ళండి. అప్పుడు మీకు ఏ వ్యతిరేక ఫలితాలు ఉండవు. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు ధనుస్సు రాశిలో గురువు ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి